ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న సుంకేశ్వర డ్యామ్కి అయితే వెళ్ళడం జరిగింది. నాకైతే నేచర్ కానీ, వాటర్ కానీ, ట్రెక్కింగ్కి వెళ్ళడం కానీ, ఫారెస్ట్ ఏరియాలో తిరగడం కానీ చాలా ఇష్టం. ఎందుకంటే నేచర్ మనకి చాలా నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, వాటర్ ఎంత ఫ్లోలో వెళ్ళి ఎంత గంభీరంగా ఉన్నా కూడా లోపల వెతికిన వాళ్ళకి చేపలు దొరుకుతాయి. ఇంకా లోపలికి వెళ్ళి వెతికిన వాళ్ళకి డైమండ్స్, ఆల్చిప్పలు అన్నీ చాలా విలువైనవన్నీ లోపల దొరుకుతాయి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనం పైకి ఎంత గంభీరంగా ఉన్నా కూడా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనిషిని అర్థం చేసుకుంటే అనేది మనకి సముద్రాలు కానీ, బీచులు కానీ, పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనకి నేర్పిస్తాయి. ఇప్పుడు చూడండి, మేము ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏరియా. మేము సండే వెళ్ళాము. సో జనాలు కాస్త తక్కువగానే ఉన్నారు సండే అయినా కూడా. చాలా గేట్లు అయితే వదిలినారు. చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో ఎట్లుందో గేట్ల నుంచి. బురగలు కూడా వస్తున్నాయి. క్లైమేట్ కూడా చాలా బాగుండింది. కొద్దిసేపు వర్షం కూడా పడింది. మేము అక్కడే భోజనం చేయించుకొని అక్కడే కొద్దిసేపు తిని బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, అలాగే మీ బంధువులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కోడుమూరు, కర్నూలుకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకరోజు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనుకుంటే సుంకేశ్లోకి వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళండి.